ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇలాంటి సమయాలలో ఇలాంటి మాట మాట్లాడొచ్చు మాట్లాడకూడదో తెలియదు కదండి నాకు. కానీ ప్రతిదీ కూడా కుటుంబానికి సంబంధించిందే కాబట్టి కుటుంబాలలో నష్టం జరుగుతున్నప్పుడు, కుటుంబాలలో ఇబ్బంది కలుగుతున్నప్పుడు, కుటుంబం అని అంటే నలుగురు కలిస్తేనే కదా ఒక కుటుంబం అని మనం తెలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్, కుటుంబం పెద్దగా ఉన్నప్పుడు అది తల్లిదండ్రులు కావచ్చు, లేదా అత్తమామలుగా మారచ్చు, లేదు అంటే పిల్లలకే తల్లిదండ్రులుగానే మిగిలిపోవచ్చు. వయసు పాయంలోనే నీ పిల్లలను నువ్వు జాగ్రత్త చేసుకోవటం చాలా మంచిది. అది తల్లిదండ్రిగా ఉన్నప్పుడే. పిల్లలు చేయి జారిపోయిన తర్వాత పిల్లలు తిరుగుబోతులుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా రోడ్డు మీదకు పోయినప్పుడు ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఎప్పుడైతే వదిలేస్తుంటారో బాధ్యత లేని వ్యక్తులుగా తయారవుతారని చాలామందికి తెలిసి మాట. ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజున సమాజం ఎలాగుందంటే ఫ్రెండ్స్, తాగుడికి తిరుగుడికి బానిసలైపోయి పాడైపోయి తల్లిదండ్రికి మనశ్శాంతి లేకుండా చేసే పిల్లలే చాలామంది కనపడుతున్నారండి. చదువుకోమని వాళ్ళు కష్టపడి నష్టపోయి తినకు కూడబెట్టి మీ జీవితాలు బాగుండాలని, మీ బతుకులు బాగుండాలని, మీరు మాలా కాకూడదు అని చెప్పేసి, మాలా కష్టపడకూడదు, ఏదో కాస్తో కూర్తో చదువు ఉంటే నీ తెలివితేటలతో నువ్వు బతుకుతావనే ఒక ఆలోచనతో నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ తాత ముత్తలు కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉంది, పిల్లల మధ్య కోరతారు, పిల్లల బాగోగులు కోరుతుంటారు, బాధ్యతలు తీసుకుంటారు. నువ్వు తిరుగుబోతు అయితే గద్దెత్తారు, తాగుబోతు అయితే తప్పు అని చెప్తారు, మోసగాడివి అబద్ధికుడు అయితే కనుక నిన్ను అసహించుకుంటారు. ఎందుకంటే చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి. అబద్ధాలు ఆడేవాడికి రుజువే ఉంటుందండి. ఎక్కడ ఎవరితో అబద్ధం ఆడతారు, ఎక్కడ ఎవరితో మోసం మాట్లాడతారు, ఎక్కడ ఎవరికో అవసరం కోసం నటిస్తూ ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అబద్ధం అనేది ఎప్పటికీ కూడా ఫ్రెండ్స్ అగ్గి లేకోకుండానే కాలుకుంటూ పోద్ది. అది చాలామందికి తెలియనమాట. కొన్ని కుటుంబాలలో భార్యాభర్తల సందరు కూడా ఇలాంటి మోసాలే జరుగుతాయి. అబద్ధం అనేది ఒక ఆయుధంగా మార్చుకుంటారు. అవసరం రానంత వరకు ఆ అబద్ధం చాలామందికి ఉపయోగపడింది. అబద్ధం అనేది ఏదో ఒకరోజు కాలి నొప్పు పైకి లేచిందండి. అది పెద్ద వంటగా మారిన రోజు కొంతమంది మనుషులుగా కూడా మిగలరు, కుటుంబాలుగా కూడా ఉండరు, ముక్కలు చెక్కలు అవుతుంటాయి. చెదిరిపోయే కుటుంబాల కంటే ఫ్రెండ్స్, అబద్ధాలను ఆపు చేసి గూడు కట్టుకొని బంధాలను నిలుపుకునే బాధ్యతలుగా మారండి. బాధ్యత లేని వ్యక్తి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ కుటుంబంతో పని లేదు. బజాట్లో బతికేవాడికి కుటుంబంతో పని లేదు. ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని బతికేవాడికి రూపాయితో పని లేదు. ఆడదాన్ని అవసరంగా ఉపయోగించుకునేవాడికి మాటలే ఒక ఆయుధం. వాడికి ఒక లెక్క ఏంటి అంటే వాడికి ఉన్న శరీర అవజీవాలే వాడికి పెద్ద ఆయుధాలుగా మార్చుకుంటాడు. కండ్ల వీరుడిగాను పోసుకున్నాడు ఏం చేస్తాడు, డాప్టివ్గా తయారవుతున్నాడు. రోడ్డుకు వచ్చేది సిగరెట్ లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాడికి డబ్బు ఉండా లేకపోయినా కానీ చుట్టూ ఉండడితో ఖర్చు పెట్టిస్తారు కాబట్టి, వాడికి వేసుకోవడానికి కోట్ ఉండా సూట్ ఉండా లేకపోయినా కానీ ఫ్రెండ్స్ తీసుకొని తిరుగుతారు కాబట్టి. అందుకని జీవితం అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి అని అంటే కష్టపడేవాడికి ఒకటే సాధ్యమైంది. ప్రతి మనిషికి కూడా మోసం చేసి కుటుంబాలు నిలుపుకోవాలి, మోసం చేసి కుటుంబాలను కట్టుకోవాలి, మోసం చేసి ఆస్తులు అద్దతులు కూడబెట్టుకోవాలి అంటే ఎవడో నిలబడ్డ ఫ్రెండ్స్. అది చాలామందికి తెలిసిన నిజం. ఎందుకంటే మోసపోయిన వాడికి కర్భంగా అర్థమైంది మాట. మోసం చేసిన వాడికంటే అబద్ధాలాడి అన్యాయం అయిపోయి బాధల్లో బయటికి రాలేక, అది మంచా చెడా అని తెలుసుకునే లోపుకే కూలిపోయిన తర్వాత పైకి లేవలేక ఎంతోమంది చెప్పుకోలేని బాధల్లో ఉంటుంటారు. ఆలోచించండి. అలాంటి వాళ్ళే మీ చుట్టుపక్కల కావచ్చు, మీతో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు ఉండొచ్చు. ఎందుకనంటే చాలామంది చెప్తారు, అరే వాడు అబద్ధాలు ఆడి మోసం చేసి వాడు బతుకలాగా ఎదురా అంటారు. అది మోసం చేసి 10 మందితో తిరిగి పాడైపోయి దానికంటూ బతుకు లేకుండా పోయిందిరా అంటారు. బాధ్యత లేని వ్యక్తి ఒక కష్టానికి గురి అయితే నలుగురు ఏలెత్తి చూపిస్తారు ఫ్రెండ్స్.
బాధ్యత కలిగిన వ్యక్తి ఒక కష్టానికి గురైపోతే నలుగురు కలిసి సాయం చేసి బయటికి తీసుకొస్తారు. ప్రతి ఒక్కరు తెలుసుకోరండి. ఎవరు సాయం చేసినా చేయకపోయినా కానీ భగవంతుడు అనేవాడు నీ ఆయుష్ పొడిగిస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారండి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదరించడం మానేసి ఆపదలో ఉన్న వాళ్ళని అవసరానికి ఉపయోగించుకుని వాడుకునే వ్యక్తులు కూడా ఉంటారు ఫ్రెండ్స్ సమాజంలో. అలాంటి వాళ్ళ చేతిలో ఎప్పుడు కూడా మీరు పడమాకండి. ఎందుకంటే వాడికి ఉండేది కొద్దిగా, ఎదరితో పోగేసుకుని సంపాదించుకొని నాది అని పేరు పెట్టుకునేది ఎక్కువ. చాలామంది సంపాదించడం చేత కాకపోయినా మోసం చేయటం వాళ్ళకి ఎన్నతో పెట్టిన విద్యండి. అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి ఫ్రెండ్స్.